మండలం ప్రజల పక్షం మెనా5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ టీచర్ మాకొద్దు అంటూ తల్లిదండ్రుల ఆందోళన. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల వ్యవహారం దారుణంగా ఉందంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్న తల్లిదండ్రులు. మదనపల్లి నియోజకవర్గంలో రామసముద్రం నుండి ప్రచారాన్ని ప్రారంభించిన షాజహాన్ బాషా. వందలాది వాహనాలలో తరలి వచ్చిన తెలుగు తమ్ముళ్లు, గ్రామ గ్రామాన హారతులతో స్వాగతం పలుకుతున్న మహిళలు. ఢిల్లీకి చేరిన మదనపల్లి కాంగ్రెస్ పంచాయతీ అసెంబ్లీ టికెట్ కోసం పెరుగుతున్న గిరాకీ. ఢిల్లీ చేరుకొని కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి చేనేత సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని అభ్యర్థించిన శ్రీధర్. చంద్రబాబు రాజకీయ వికలాంగుడు అన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మాఫియాలతో పొత్తు లేకుండా ఎన్నికల్లో గెలవాలని పెద్దిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే, జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా మంగళవారం మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, సీనియర్ జనసేన నాయకులు దారం హరిప్రసాద్, మదనపల్లె పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్ ఆధ్వర్యంలో ఉమ్మడి పార్టీల అభ్యర్థి షాజహాన్ బాషాను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, ఉమ్మడి పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషాకు మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మన పార్టీ అభ్యర్థి గెలిచిన వెంటనే మదనపల్లి జిల్లాగా ప్రకటించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మదనపల్లి ఉమ్మడి పార్టీల అభ్యర్థి షాజహాన్ బాషా మాట్లాడుతూ, మదనపల్లి జిల్లా చేసేలాగా తన మదనపల్లి నియోజకవర్గ ప్రజల తరపున పోరాటం చేసి మదనపల్లి జిల్లా సాధిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పార్టీ అరాచకాల నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ ఉమ్మడి పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు మల్లిక, రూప, రేఖ, మంజుల, సరోజమ్మ, భూదేవి, నందిని, శివమ్మ, సరస్వతి, రమణమ్మ, వెంకట, రమణమ్మ, సుబ్బమ్మ, జనసేన నాయకులు చంద్రశేఖర్, కుప్పల శంకర్, అశ్వద్, శ్రీనాథ్, సిద్ధయ్య, శ్రీనివాసులు, శంకర్, అశోక్, గంగాధర్, సీనా, పతి, మల్లికార్జున, సుప్రీం, హర్ష, జనసేన సోను, యాసిన్, పవన్, చంద్ర, యోగి, బాబు, వసంత్, సత్య, నవాజ్, అభినవ్, రియాన్, గోపాల్, గురురాయల్, వినయ్, బాబు, కిరణ్, సాయి, సందీప్, గణేష్లు పాల్గొన్నారు. మా నాన్నగారితో పరిచయాలు ఉన్నాయి, మా అమ్మగారితో, మా కుటుంబ సభ్యుల్లో ఒకరుగా ఉన్న రామాంజనేయ గారికి, అదేవిధంగా విద్యాన్న గారికి, అదేవిధంగా మా శివాక్షీనా గారికి, మా అక్క అనితక్క గారికి, హరేన్న గారికి, ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఉన్న జనసేన నాయకులందరికీ పేరు పేరున, ముందర కూర్చొని ఉన్న మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు జనసేన రావడంతో తెలుగుదేశం పార్టీలో ఎక్కడైనా ఒక తీరని ఏదో అంతా ఉన్నది, ఏం లేకుండా ఉన్నదని ఉండింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దీంట్లో జైల్లో పోయి రాజమండ్రిలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారితో నేను ఉన్నాను, నేను కలిసి పోరాడుతాను, ఈ రాష్ట్రానికి మేమిద్దరము కలిసి ఈ విముక్తి వైఎస్ఆర్ పార్టీగా చేస్తాము, ఈ వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరం లేదు, వైఎస్ఆర్ పార్టీ ఒక అరాచకమైన పార్టీ, ఈ రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి అందరూ కలిసి ఉన్నాము, తప్పకుండా కలిసి ఉంటాము, ఏ సందర్భం ఉన్నా కూడా కానీ వెనకాడేది లేదు. ఇదే కాకుండా జనసేన కార్యకర్తలకు, నాయకులకు నా విన్నపం ఒకటే, మీరు వేరు కాదు, మేము వేరు కాదు, మనమంతా ఒకే కుటుంబంది. ఈరోజు కాదు, రేపు కాదు, ఇంకా 5 సంవత్సరాలు కాదు, జీవితాంతం ఎప్పుడు కూడా కానీ జనసేన తెలుగుదేశం పార్టీ ఒకే మాటలో నడుస్తుంది, కలిసి ఉంటాము. మీకు ఏ అవసరం ఉన్నా కూడా మీరు నేరుగా నాకు అన్న రామాయణ ద్వారా కలవచ్చు, అనితమ్మ గారి ద్వారా నాకు కలవచ్చు, హరేన్న ద్వారా నాకు కలవచ్చు. మీ సమస్యలు ఏమున్నా కూడా నా సమస్యలుగా తీసుకొని దాని పరిష్కార మార్గం పెడతాము. రేపు లోకల్ బాడీస్లో కూడా మీకు ప్రాధాన్యత ఉంటుంది. లోకల్ బాడీస్ అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డ్ కౌన్సిలర్లో కూడా మీకు ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే
మనం ఇద్దరం కలిసి ఉన్నాము. కలిసి ఉన్నప్పుడు వచ్చే కష్టాల్లో సుఖాల్లో మనం అందరూ భాగస్వాములే. దయచేసి మీరు ఎవరు కానీ తక్కువగా ఏదో మన తెలుగుదేశం పార్టీకి సీట్ వచ్చింది, మన అభ్యర్థి లేడు, ఒకవేళ మనకు లేదు కదా, మన పార్టీ కాదు కదా, మన జనసేన అలయన్స్ మాత్రమే కదా అని చెప్పి పార్టీ తరఫున త్రికూటం తరఫున ఎవరైతే అభ్యర్థి షాజహాన్ బాషా గారిని అనౌన్స్ చేశారో మా 100% మద్దతు షాజహాన్ బాషా గారికే ఉంటుందని ఈరోజు మదనపల్లి జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వీర మహిళ, మా రామాంజనంతో పాటు మేమందరం కూడా చెప్తున్నాము, షాజహాన్ అన్న భాషకు లాస్ట్ కౌంట్ అయ్యి పేరు అనౌన్స్ అయ్యేదాకా అన్న మేము మీ వెంటే ఉంటాం. ఇది రామాంజనన్న తీసుకున్న నిర్ణయము, మేము తీసుకున్న నిర్ణయం, మా కార్యకర్తలు తీసుకున్న నిర్ణయం. ఎప్పుడైతే 5 సంవత్సరాలుగా ఈ యొక్క అరాచక పాలన నుండి బాధపడుతున్నారో ప్రజలు, ఈ యొక్క ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నప్పుడు వాళ్ళకి మంచి నాయకుడు ఎవరు వస్తారా మదనపల్లిలో నెక్స్ట్ అన్నప్పుడు షాజహాన్ బాషా అని పేరు వినపడగానే ఆయన చేసిన పనులు గుర్తొచ్చాయి ఆయనకంటే ముందుగా. సో మాకు అన్న ఇది చేశాడు, అది చేశాడు, ఇంట్లో పట్టాలు ఇప్పించాడు, రోడ్లు వేయించాడు, సో నీళ్లు లేని పరిస్థితుల్లో నీళ్ళ ట్యాంకులు వేయించాడని. సో మనం ఎంతో కొంచెం చేసి ఉంటే 10 సంవత్సరాలు అనేది మనకు తిరిగి వస్తుంది అనమాట. సో మనకి ఏమి ఇచ్చింది అన్నప్పుడు అన్న ఎంతో కొంత ఇవ్వబట్టే లాస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రజలు మళ్ళీ ఆయనకు వెనక్కి టికెట్ ఇస్తారు. ఖచ్చితంగా ఆయన గెలిపిస్తారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వడం ఖాయం. మన మదనపల్లి రూపురేఖలు మాయడం ఖాయం. సో మదనపల్లికి 2 కావాలన్నా, ఒకటి మదనపల్లి జిల్లా కావాలి. మదనపల్లి జిల్లా అనేది అయిందంటే సహోదరులు సోదరీమణులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి షాజహాన్ బాషా గారిని సన్మానించుకొని, అలాగే వారికి మన సహకారం అందరూ కూడా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా అందించాలని మనందరినీ కోరుతున్నాం. షాజహాన్ బాషా గారికి వారు ప్రతి గ్రామంలో మేము ప్రచారం చేసినప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒకరు ఇద్దరు మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రతి ఇంట్లో కూడా ఒకరు ఇద్దరు ఉన్నారు. ప్రతి ఊర్లో కూడా జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఊర్లో కానీ గ్రామంలో కానీ జనసేన కార్యకర్తలందరూ యువకులు, విద్యావంతులే కనపడుతుంటారు. వారంతా ఉత్సాహంగా పనిచేసేటటువంటి వారు. తెలుగుదేశం అభ్యర్థులు అక్కడ కార్యకర్తలు ఉన్నప్పటికీ, వారు సీనియర్లు అయినప్పటికీ కూడా జనసేన కార్యకర్తలు వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నారు. కాబట్టి మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి పంచాయతీ పరిధిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పర్యటిస్తున్న మాజీ మంత్రిని అనుమతులు లేవని ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందువలన ఆర్డీఓ అనుమతి తీసుకోవాలని అధికారులు మాజీ మంత్రిని కోరారు. నిన్నటి దినమే పర్యటన కోసం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించామన్నారు మాజీ మంత్రి అమర్. అనుమతులు వచ్చేంత వరకు ప్రచారం నిర్వహించరాదని అధికారులు తెలియజేశారు. తదుపరి ఆర్డీఓతో మొబైల్లో మాట్లాడి సమాధానమిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించేలా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా నడుచుకునేది లేదని, కార్యక్రమానికి అనుమతి వచ్చేంత వరకు వాయిదా వేస్తామన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. అది అలాగే సార్, ఇప్పుడు వచ్చేస్తాం ఒక 5 నిమిషాలు. నేనేమో ఆపేసిన చాలాసేపు అయింది. నేను వాళ్ళ ఇంట్లో కూర్చోను పనులు ఆర్డీఓ మాట్లాడాడు చెప్పేసిన తెలుసు, ఇబ్బంది ఏం లేదు. నేను కూడా ఉండమ్మా, నేను బయలుదేరేస్తాను. సేపు కూడా పని లేదు. మీరు ఏమనంటే అదే నెక్స్ట్ ముందు రోజు నుంచి మీ షెడ్యూల్ ఇచ్చేయండి సార్. మొత్తం అంతా నిన్ననే పంపించినాను మా పర్మిషన్. అది వాళ్ళు ఇవ్వలే నిన్న. మళ్ళీ పొద్దున ఆర్డీఓతో మాట్లాడిన తర్వాత గౌతమిడే నిన్ననే ఆర్డీఓ పెట్టామన్నా పర్మిషన్. ఆర్డీఓ ఏమన్నాడంటే వీళ్ళతో దానిపైన మాకు ఇంకా క్లారిటీ రాలేదు అని చెప్పినాడు. అన్నీ చెప్పింది, మాకే ఇంకా క్లారిటీ రాదు. క్లారిటీ వచ్చినట్టు చెప్తాను అంటే పొద్దున ఫోన్ చేశాను మీ ఓల్డ్ వచ్చిన తర్వాత క్లారిటీ తీసుకొని
నిజం గెలవాలి కార్యక్రమంలో రాయచోటిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడం కోసం నేడు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, పులివర్తి సుధారెడ్డి. ఏ రంగంపేటలో పార్టీ నేతలకు, మహిళలకు అభివాదం, హారతులు పట్టి దుస్సాలువలతో సన్మానించిన మహిళలు. బాకరపేట చిన్నగొట్టిగల్లు మీదుగా రాయచోటికి పయనమైన నారా భువనేశ్వరి. చంద్రబాబు రాజకీయ వికలాంగుడన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మాఫియాలతో పొత్తు లేకుండా ఎన్నికల్లో గెలవాలని పెద్దిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడని అన్నారు. చంద్రబాబుకు బీజేపీ, జనసేన ఊతకర్రల్లా నిలబడ్డాయని, పొత్తులు ఉంటేనే ఆయన నిలదొక్కుంటారని ఎద్దేవా చేశారు. బాబుది అందితే జుట్టు, లేకుంటే కాళ్లు అనే నైజం ఈ మూడు పార్టీల పొత్తు ముందే ఊహించామని దుయ్యబట్టారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను మంత్రి పెద్దిరెడ్డి వెనక్కి తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మాఫియాలతో పొత్తు లేకుండా పెద్దిరెడ్డి ఎన్నికల్లో నిలబడాలన్నారు. స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే పొంగనూరులో పెద్దిరెడ్డి ఓటమి ఖాయమని చెప్పారు. టీడీపీ పొత్తులు బహిరంగమేనని, జగన్వి చీకటి పొత్తులని విమర్శించారు. ఓటమి భయంతోనే పెద్దిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. ఆ టీచర్ మాకొద్దంటూ తల్లిదండ్రుల ఆందోళన బాట పట్టారు. విద్యార్థుల పట్ల ఆమె వ్యవహారం చాలా దారుణంగా ఉండంటూ రోడ్డెక్కారు. ఒకతనైతే ఆమెను తప్పించాలంటూ ఏకంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించారు. పిల్లలను రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్న ఆ టీచర్ మాకు వద్దంటూ స్కూలు వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఆందోళన నిర్వహించారు. మదనపల్లి సిటిఎం రోడ్ బాలాజీనగర్ ఉర్దూ స్కూల్లో పనిచేసే టీచర్ నుజాహత్ నఫీషా విద్యార్థులను రకరకాలుగా వేధింపులకు గురి చేస్తోంది. దీంతో విద్యార్థులు టీచర్పై తమకు ఫిర్యాదు చేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. స్కూల్లో పిల్లలను వేధించే టీచర్ మాకు వద్దని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తూ పిల్లలతో కలిసి ఆందోళన చేపట్టి ర్యాలీ నిర్వహించారు. చచ్చిపోతా, నా పిల్లలు నిలిపినారని కాదు, అందరూ ఒకే పిల్లలు. నాకు స్కూల్ పిల్లలు అందరూ నాకు ఒకే పిల్లలు. నా పిల్లల గురించి బాధపడలే, వేరే పిల్లల గురించి నేను బాధపడుతున్నాను. ఆ పిల్లలు భవిష్యత్తు బాగుపడాలని నేను చెప్తున్నాను. నేను దయచేసి ఎవరైనా స్కూల్కి కంపెనీ నెంబర్గా ఉండి ఆమెకి ముందు చేర్పిస్తే నేను పెట్రోల్ వేసుకొని కాల్చుకొని చచ్చిపోతా. వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ మూసేయాల, నేను వదిలేని పరిస్థితే లేదు. ఎక్కడ పోయినా పోరాడతాను, చేస్తాను. నా జయం ఇదే. నేను చెప్పేది ఇదే మాట. ఇదే ఎవరన్నా కానీ పెద్దోళ్ళు కానీ లంచాలు తీసుకొని ఆమెకి లంచాలు తీసుకొని ఆమె తరఫున ఎవరైనా మాట్లాడినారా, ఆమె తరఫున ఎవరైనా మాట్లాడినారా లంచాలు తీసుకొని టీచర్లకి, మేడంలకి ఇదే గతి పడుతుంది. మంచి మేడంకి మాకేంది. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటా. ఎమ్మెల్యే కానీ ఎవరో కానీ మాకు పట్టించుకోలేదు. ఇది ఎన్నోసార్లు జరుగుతుంది. ఇక్కడ మీ కాళ్ళు పట్టుకుంటా, మీ చేయిలు పట్టుకుంటా. దయచేసి సార్ మీరు మా మాట నమ్మించి చేయండి సార్. లేదా ఇది జరగలేదనుకో, నిజంగానే నేను బెదిరించే నా కొడుకు కాదు. నేను సస్పెండ్కి గ్యారంటీ మనిషి. నేను సస్పెండ్ తప్పదు. ఈ లంచ్ వచ్చిందనుకో మెట్టిని తీసుకొని కొట్టేసాము. ఇదే వార్నింగ్. ఇదే చెప్పండి, అందరికీ చెప్పండి. ఎలక్షన్లు ఉన్నా, గోళ్ళు పెట్టినా, ఏం చేసినా తెలీదు. ఫస్ట్ మా పరిస్థితి ఇది చేయండి. అంతవరకే సెలవు సార్. మదనపల్లిలో టీడీపీ ప్రచారం ప్రారంభమైంది. టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా తన మొట్టమొదటి ప్రచారాన్ని సెంటిమెంట్ గా భావించే ముల్బాగల్ సమీపంలోని కురుడేశ్వర వినాయక స్వామి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తన ప్రచారాన్ని షాజహాన్ బాషా ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలను సందర్శించి టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ 6 స్కీములను ప్రజలకు వివరిస్తూ 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పిస్తే మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు పోరాటం చేసి మదనపల్లి ప్రజలకు గిఫ్ట్గా ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. షాజహాన్ బాషా చేపట్టిన ప్రచారంలో అడుగడుగునా ప్రజలు ఆయనకు మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా యువత స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రచారంలో పాల్గొని టీడీపీ గెలుపు రాష్ట్రానికి ఎంత ఆవశ్యకత ఉందో ప్రజలకు వివరించారు. షాజహాన్ బాషాతో పాటు భారీ వాహన కాన్వాయ్ నడిచింది. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నేత రామాంజనేయులు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిరుబాబు, రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, నాగూరువలి, తెలుగు యువత అరుణ్ తేజ్, రామచంద్ర, మండల కన్వీనర్ విజయ్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు కృష్ణంరాజు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్ర యువత అధ్యక్షుడు చిన్నబాబన్న, అదే మరుబాబన్న, ఇంకా ముఖ్యమైన మండల నాయకుడు పెద్ద దొరస్వామన్న, పెద్ద మాజీ డిప్యూటీసీ
ముని వెంకటస్వామి గారు, ఇంకొక గారు, ఇంకా ఎక్స్ సర్పంచ్ పెద్ద రెడ్డప్ప గారు, తిప్పన్న గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, తెలుగుదేశం పార్టీ పట్టుకుమలైన నాయకులు, మా కిద్ద, ఇంకా చాలా మంది అన్నగారు, శంకరన్న గారు, చాలా మంది నాయకులు, వీళ్ళందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్టు ఎంత ఉందని రామసముద్రం మండల ఎంట్రన్స్ లో చెముకూరు 3 రోడ్లో మా తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు నిరూపించేశారు. ఏ విధంగా అంటే వాళ్ళ స్వాగతం కానీ, వాళ్ళ ఐక్యత కానీ, వాళ్ళు వచ్చిన అంత పెద్ద ఒక్కసారిగా వచ్చిన జనాభా కానీ ఇది మామూలుగా వచ్చేమాట కాదు. ఎవరైనా డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, ఏదో భోజనాలు పెడితే వచ్చేది కాదు. మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ఈసారి గెలవాల, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే దానికి మళ్ళా సంపాదించాలా. ఈ రోజు ఈ మదనపల్లి కాన్స్టిట్యున్సీకి 15 సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి తీరని లోటుగా మిగిలిపోయింది. అభివృద్ధి శూన్యంగా ఉంది, అరాచకం తాండవం అవుతా ఉంది. నా ఎమ్మెల్యే అనే నాయకత్వం 10 సంవత్సరాల నుంచి లేకపోయింది. ఎవరికి కూడా వీళ్ళకి ఏదైనా సమస్యల పైన ప్రజలు కోరితే ఆ ప్రజలకు పలికే నాయకులు లేరు, గెలిచిన ఎమ్మెల్యే అందుబాటులో లేరు, గెలిచిన ఎంపీ ఇక్కడ నుంచి 130 కిలోమీటర్ల ఎంపీ ఉండారు. వీళ్ళకందరికి ఏమన్నా మాట్లాడితే వ్యక్తిగత మాటలు గుర్తొస్తాయి. నేను చెప్తానయ్యా, మనం ప్రజా జీవితంలో ఉంటాం. చాలా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీ శాసనసభ్యులు, ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చిన షాజహాన్ బాషా గారికి మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా స్వాగత సత్కారాలు చేయడం జరిగింది. ఈరోజు రామసముద్రం మండలంలో మొట్టమొదట బర్నేపల్లి నుండి రాశిమూల ఉంది కాబట్టి ఇక్కడి నుండి ప్రచారాన్ని ప్రారంభించాలని ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సంకల్పించారు. ఈ మండలంలో గతంలో ఇదివరకు అనేక కార్యక్రమాలలో నేను అబ్జర్వర్గా ఉండి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మొత్తం మండలం అంతా కూడా గ్రామం పల్లెలు తిరగడం జరిగింది. ఈ క్రమంలో అందరూ కలిసి వచ్చే విధంగా మాజీ మండల అధ్యక్షుడు కృష్ణంరాజు గారు, శివశంకర్ గారు, నారాయణ రెడ్డి అన్న గారు కూడా త్వరలో కలుస్తానన్నారు. అందరూ కూడా మన మాజీ జడ్పీటీసీ అధ్యక్షులు అన్నగారు, అందరూ మన జనసేన గ్రామ సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ రమణ గారు, ఎక్స్ సర్పంచ్ రెడ్డప్ప గారు, మన అందరూ నారాయణ రెడ్డి అన్న గారు, అందరూ కూడా పత్రికా విలేకరు సోదరులు అందరూ మన షాజహాన్ బాషా గారికి సహకరించి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంది. ఎందుకంటే పార్టీల కన్నా, వ్యక్తుల కన్నా ఎప్పుడు కూడా పార్టీ గొప్పది. తల్లి లాంటి పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు ఆ కింద ఉన్నటువంటి అందరూ కూడా ఆ నీడను సేద తీరవచ్చు. అంతేగాని ఎన్నికల ముందు మనం ఏం చెప్తామంటే మనకి ఎవరికి ఇచ్చిన టికెట్లు మనమంతా కలిసి చేసుకుంటాము అని చెప్తారు అందరూ. అయితే మనం ఇప్పుడు అట్లా కాకుండా ఎవరికి ఇచ్చిన పార్టీ చంద్రబాబు నాయుడు నిర్ణయించిన వ్యక్తికి మనం సపోర్ట్ చేస్తాం. ఈరోజు మా సొంత అన్నతో సమానం షాజహాన్ అన్న గారు ఈరోజు రామసముద్రం మండలంకు విచ్చేసిన సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు విజయగౌడన్న, మన కృష్ణరాజన్న ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం పలికినారు. అంటే తెలుగుదేశం పార్టీకి వేవ్ అనేది మీ అందరికీ తెలిసిందే. మేము ఈరోజు కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ గారు కానీ, గ్రామాల అభివృద్ధి అయితేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, రాష్ట్రం అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతున్న నినాదంతో మా లోకేష్ గారు ముందు వరుసలో ఉన్నారు. ఈ రామసముద్రం మండలంకు జహా అన్న చెప్పినట్లు అన్న ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా రామసముద్రం మండలాన్ని ఇప్పుడు చూసాం, వచ్చేటప్పుడు అంతా దుమ్ము. ఈ విధంగా వీళ్ళ పరిపాలన ఉంది. మా లోకేష్ అన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఒక పక్క గ్రీన్ బటన్ నొక్కితే కింద ఎర్ర బటన్ పెట్టి పీకేస్తాడని. కాబట్టి సంక్షేమం నడపాలన్న ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మదనపల్లిలో అఖండ మెజార్టీతో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చి రామసముద్రం మండలాన్ని, ఎప్పుడైతే ఇది రామసముద్రం మండలం ఏర్పడిందో
అప్పటి నుండి చేయనటువంటి అభివృద్ధిని మేము చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మదనపల్లి కాంగ్రెస్ పార్టీ నేత వేల్పుల శ్రీధర్ మదనపల్లి అసెంబ్లీ సీటు కేటాయించమని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు 2 రోజుల క్రితం ఢిల్లీకి చేరుకున్న వేల్పుల శ్రీధర్ జాతీయ ఓబీసీ డిపార్ట్మెంట్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు మూల వెంకట్రావులను కలిసి 30,000 పైగా చేనేతల ఓట్లు కలిగిన సామాజిక వర్గానికి చెందిన తనకు సీటును కేటాయించాలని అభ్యర్థించినట్లు తెలియజేశారు. మదనపల్లికి చెందిన సీనియర్ నాయకులు అడవిలోపల్లి గోపాల్ రెడ్డి, ముజిబ్ హుస్సేన్, ఆవుల మోహన్ రెడ్డి సతీమణులను ఆశీస్సులు పొందిన అనంతరం కేంద్ర పార్టీ నాయకులను కలిసి తనకు సీటును కేటాయించాలని కోరినట్లు శ్రీధర్ మీడియాకు తెలిపారు. ప్రధాన పార్టీలు తెలుగుదేశం, వైసీపీ పార్టీలు మైనార్టీలకు కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీసీలకు కేటాయిస్తే బలమైన పోటీ ఇవ్వొచ్చని సంకేతాలు ఉన్నట్లు శ్రీధర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ గ్రామ వాలంటరీపై వేటు వేసింది. గుడుపల్లి మండలం సోడిగానిపల్లి పంచాయతీ గ్రామ వాలంటరీ బాలరాజు, గుడుపల్లి మండలం పీబీవాడ పంచాయతీకి గ్రామ వాలంటరీ రాజశేఖర్ ప్రచార వీడియోలు వైరల్ కావడంతో ఈసీ చర్యలు చేపట్టింది. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.